Hi friends, my name is Sharan. Today class is model verbs. Today class is model verbs. చూడండి మోడల్ వర్బ్స్ వచ్చేసి టోటల్ మనకి 14 ఉన్నాయి. అయితే ఈరోజు వచ్చేసి ఒక మోడల్ వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి మోడల్ వర్బ్స్. చూడండి మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్లో నుండి ఈరోజు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి 14 ఉన్నాయి. 14 మోడల్ వర్బ్స్ ఉన్నాయి. అయితే ఈరోజు వచ్చేసి ఒక మోడల్ వర్బ్ గురించి క్లియర్ కట్గా నేర్చుకుందాం. ఓకేనా? ఒక మోడల్ వర్బ్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. చూడండి మొత్తం వచ్చేసి 14 మోడల్ వర్బ్స్ ఉన్నాయి. అయితే ఈరోజు క్లాస్ వచ్చేసి వన్ మోడల్ వర్బ్ వి డిస్కస్. అయితే ఆ మోడల్ వర్బ్ ఏదంటే హ్యావ్ టు. ఆ మోడల్ వర్బ్ ఏదంటే హ్యావ్ టు. ఫస్ట్ హ్యావ్ టు అంటే దీని యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. హ్యావ్ టు అంటే మీనింగ్ తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. హ్యావ్ టు అంటే అర్థం ఏమంటే చేయవలసి ఉన్న పనులు తెలియజేయడానికి హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్తా వినండి. హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పనిని తెలియజేయడానికి హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏమంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీకు తెలిసి ఉంటే ఇవి చేయడానికి మీకు ఈజీ అవుతుంది. అయితే ఈ 14 మోడల్ వర్బ్స్కి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 అదే వస్తుంది. చూడండి ఈ 14 మోడల్ వర్బ్స్కి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 వస్తుంది. ఓకేనా? V1 ప్లస్ సబ్జెక్ట్. ఓకే. అయితే దీంట్లో మీకు సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్టర్డే క్లాస్ we discuss subjective pronouns. In how many subjective pronouns in English? 7. What are they? I, we, you, they, he, she, it. Already we discussed in last class. Okay? Today class is have to. హ్యావ్ టుని చాలా క్లియర్గా నేర్చుకుందాం. చూడండి అంటే హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులను తెలియజేయడానికి హ్యావ్ టు యూజ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు చూడండి యాక్చువల్గా నేను మాట్లాడాలి ఒక సెంటెన్స్. నేను మాట్లాడాలి అంటే ఏమని చెప్పాలా? ఐ హ్యావ్ టు స్పీక్. అంటే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ఏమి? హ్యావ్ టు అనేది ఏమి? హెల్పింగ్ వర్బ్. తర్వాత ఏం రావాలి మళ్ళా? నేను మాట్లాడాలి అన్నా కదా, ఐ హ్యావ్ టు V1 రావాలి. V1 ఏమి? స్పీక్. నేను మాట్లాడాలి అంటే ఐ హ్యావ్ టు స్పీక్. ఒకవేళ మేము మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు స్పీక్. మీరు మాట్లాడాలి అంటే యూ హ్యావ్ టు స్పీక్. వారు మాట్లాడాలి అంటే దే హ్యావ్ టు స్పీక్. ఇక్కడ మీరు ఇంకొక లాజిక్ యూజ్ చేయాలా? ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినాయి అనుకోండి, హీ హ్యాస్ టు స్పీక్ అని యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడైనా రాని హ్యాస్ టు యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేయాలి. చూడండి he has to speak. అతను మాట్లాడాలి అంటే he has to speak. ఆమె మాట్లాడాలి అంటే she has to speak. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అతను మాట్లాడాలి అంటే he has to speak. ఆమె మాట్లాడాలి అంటే she has to speak. ఓకే, ఇప్పుడు చూడండి నేను తినాలి అని ఎలా చెప్తాం? నేను తినాలి అంటే I have to eat.
నేను తినాలి అంటే ఐ హ్యావ్ టు ఈట్. మేము తినాలి అంటే వీ హ్యావ్ టు ఈట్. వీ హ్యావ్ టు ఈట్. మీరు తినాలి అంటే యూ హ్యావ్ టు ఈట్. వారు తినాలి అంటే దే హ్యావ్ టు ఈట్. అతను తినాలి అంటే హీ హ్యాస్ టు ఈట్. ఆమె తినాలి అంటే షీ హ్యాస్ టు ఈట్. ఓకేనా? అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు బాగా గమనించండి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాష్ టునే యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాష్ టునే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను అడగాలి. నేను అడగాలి అన్నప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీకు తెలుసు. సబ్జెక్ట్ ఏమి? ఐ. హెల్పింగ్ వర్బ్ ఏమి? హ్యావ్ టు. నేను అడగాలి కాబట్టి నేను అడగాలి కాబట్టి ఆస్క్. ఆస్క్ అనేది వర్బ్ V1. అంటే V1 యూజ్ చేయాలి. ఓకేనా? నేను అడగాలి, ఐ హ్యావ్ టు ఆస్క్. మేము అడగాలి, వీ హ్యావ్ టు ఆస్క్. మీరు అడగాలి, యూ హ్యావ్ టు ఆస్క్. వారు అడగాలి, దే హ్యావ్ టు ఆస్క్. అతను అడగాలి, హీ హ్యాస్ టు ఆస్క్. ఓకే, హీ హ్యాస్ టు ఆస్క్. ఆమె అడగాలి, షీ హ్యాస్ టు ఆస్క్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చూడాలి. నేను చూడాలి అంటే ఐ హ్యావ్ టు సీ. మేము చూడాలి, వీ హ్యావ్ టు సీ. ఓకే, మీరు చూడాలి, యూ హ్యావ్ టు సీ. వారు చూడాలి, దే హ్యావ్ టు సీ. అతను చూడాలి, హీ హ్యాస్ టు సీ. ఆమె చూడాలి, హీ హ్యాస్ టు సీ. ఓకేనా? ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను బంధించాలి. ఓకేనా? ఐ హ్యావ్ టు అరెస్ట్. నేను అతన్ని బంధించాలి, ఐ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. ఐ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. మేము అతన్ని బంధించాలి, వీ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. వీ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. ఓకే, మీరు అతన్ని బంధించాలి. ఓకే, యూ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. ఓకే, వాళ్ళు అతన్ని బంధించాలి. వాళ్ళు అన్నప్పుడు దే హ్యావ్ టు అరెస్ట్ హిమ్. ఓకే, నెక్స్ట్ అతను సరే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆమె అతన్ని బంధించాలి, షీ హ్యాస్ టు అరెస్ట్ హిమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. మేము వెళ్ళాలి, వీ హ్యావ్ టు గో. మేము వెళ్ళాలి, మేము వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు గో. నెక్స్ట్ మీరు వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో. వారు వెళ్ళాలి, దే హ్యావ్ టు గో. అతను వెళ్ళాలి, హీ హ్యాస్ టు గో. ఆమె వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో. ఓకేనా? నేను రావాలి, ఐ హ్యావ్ టు కమ్. నేను రావాలి, ఐ హ్యావ్ టు కమ్. మీరు రావాలి, వీ హ్యావ్ టు కమ్. ఓకేనా? నెక్స్ట్ అతను రావాలి, హీ హ్యాస్ టు కమ్. ఆమె రావాలి, షీ హ్యాస్ టు కమ్. ఓకే, నెక్స్ట్ నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ టు లెర్న్. ఐ హ్యావ్ టు లెర్న్. మేము నేర్చుకోవాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్. వీ హ్యావ్ టు లెర్న్. వీ హ్యావ్ టు లెర్న్. మీరు నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్. యూ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే దే హ్యావ్ టు లెర్న్. అతను నేర్చుకోవాలి అంటే హీ హ్యాస్ టు లిజన్. ఓకే, హీ హ్యాస్ టు లెర్న్. ఓకే, అతను నేర్చుకోవాలంటే హీ హ్యాస్ టు లెర్న్. ఆమె నేర్చుకోవాలి అంటే షీ హ్యాస్ టు లెర్న్. ఓకే, లెర్న్ అంటే నేర్చుకోవడం. ఇప్పుడు వినాలి అంటున్నా. వినాలి అంటే ఏమి? లిజన్. ఇప్పుడు చూడండి, నేను వినాలి. నేను వినాలి అంటే ఐ హ్యావ్ టు లిజన్. నేను వినాలి అంటే ఐ హ్యావ్ టు లిజన్. మేము వినాలి అంటే వీ హ్యావ్ టు లిజన్. వారు వినాలి అంటే దే హ్యావ్ టు లిజన్. అతను వినాలి అంటే హీ హ్యాస్ టు లిజన్. ఆమె వినాలి అంటే షీ హ్యాస్ టు లిజన్. ఓకే, నెక్స్ట్ అర్థమైంది అనుకుంటున్న కాన్సెప్ట్. ఎప్పుడైనా కానీ హ్యావ్ టు అనేది హెల్పింగ్ వర్బ్. ఓకేనా? చూడండి, స్పీక్ అంటే ఏమి? మాట్లాడడం. స్పీక్ అంటే మాట్లాడడం, అది చూసినాం. ఈట్. ఓకేనా? నెక్స్ట్ నేను కనిపించాలి అంటే
ఐ హ్యావ్ టు అపియర్. ఐ హ్యావ్ టు అపియర్. మేము కనిపించాలి. వి హ్యావ్ టు అపియర్. వారు కనిపించాలి. దే హ్యావ్ టు అపియర్. అతను కనిపించాలి. ఈ హ్యాస్ టు అపియర్. ఆమె కనిపించాలి. షీ హ్యాస్ టు అపియర్. ఓకేనా. నెక్స్ట్ నేను 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 మార్కెట్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ మేము మార్కెట్కి వెళ్ళాలి. మేము మార్కెట్కి వెళ్ళాలి. వి హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ మీరు మార్కెట్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి. దే హ్యావ్ టు గో టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళాలి. ఈ హ్యాస్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ ఆమె మార్కెట్కి వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు మార్కెట్. ఓకే. నెక్స్ట్ నేను ప్రారంభించాలి. నేను ప్రారంభించాలి. ఐ హ్యావ్ టు బిగిన్. మేము ప్రారంభించాలి. వి హ్యావ్ టు బిగిన్. ఓకే. నెక్స్ట్ మీరు ప్రారంభించాలి. యూ హ్యావ్ టు బిగిన్. వాళ్ళు ప్రారంభించాలి. దే హ్యావ్ టు బిగిన్. అతను ప్రారంభించాలి. ఈ హ్యాస్ టు బిగిన్. ఆమె ప్రారంభించాలి. షీ హ్యాస్ టు బిగిన్. ఓకేనా. బిగిన్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ నేను 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 ఎగరాలి. ఐ హ్యావ్ టు జంప్. ఐ హ్యావ్ టు జంప్. మేము ఎగరాలి. వి హ్యావ్ టు జంప్. అతను ఎగరాలి. షీ హ్యాస్ టు జంప్. ఆమె ఎగరాలి. షీ హ్యాస్ టు జంప్. ఓకేనా. అంటే మనము ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా వర్బ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం వర్బ్స్ అనేది నేర్చుకుంటే మనము వర్బ్ అనేది తెలిస్తేనే కదా పని గురించి మనకు తెలిసేది. ఇప్పుడు చూడండి, నేను సంప్రదించాలి. ఐ హ్యావ్ టు కన్సల్ట్. మేము సంప్రదించాలి. వి హ్యావ్ టు కన్సల్ట్. మీరు సంప్రదించాలి. యూ హ్యావ్ టు కన్సల్ట్. వాళ్ళు సంప్రదించాలి. దే హ్యావ్ టు కన్సల్ట్. అతను సంప్రదించాలి. ఈ హ్యాస్ టు కన్సల్ట్. ఓకే. నెక్స్ట్ ఆమె సంప్రదించాలి. షీ హ్యాస్ టు కన్సల్ట్. చూడండి, హ్యావ్ టు సంబంధించి ఇంకా చెప్పే ఉన్నాయి. టుమారో కంటిన్యూ చేస్తా. ఓకే. చూడండి, ఈ క్లాస్ మీకు నచ్చితే నా యొక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.